అండ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు డబ్బు సంపాదించాలన్నా, సక్సెస్ చేయాలన్నా హార్డ్ వర్క్ కావాలి. సో హార్డ్ వర్క్ ఒకటే ఉంటే సరిపోదు, ఎనర్జీ అలైన్మెంట్ కూడా కావాలి అంటున్నారు. అంటే ఏంటి అసలు ఈ రెండింటికి మధ్య ఏంటి తేడా ఏంటి? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ హార్డ్ వర్క్. Yeah. సో హార్డ్ వర్క్ అన్న పదంలోనే నెగిటివిటీ దాగుంది, రైట్? స్ట్రెస్ తీసుకున్న కూడా 12 hours పని చేస్తూ ఉంటారు. స్ట్రెస్ తీసుకుంటున్నారు అంటే అప్ టు 12 hours కూడా మీరు పని చేస్తారు. సేమ్ వర్క్ వితౌట్ స్ట్రెస్ యూ కెన్ డూ విత్ ఇన్ 8 hours. ఓకే. సేమ్ వర్క్ ఒక 8 hours మీరు చేస్తున్న పని 8 hours కంప్లీట్ చేసేయచ్చు. ఓకే. ఎందుకంటే ఆ స్ట్రెస్ అనే ఎమోషన్ బర్డన్ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇట్ విల్ టేక్ లాంగర్. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ చేసే మహిళలు కూడా ఎవరైతే స్లోగా కుక్ చేస్తున్నారో, స్లోగా పనిచేస్తున్నారో, వాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. చేస్తున్నప్పుడు ఆలోచనలు ఎక్కువగా మీ మైండ్లో వస్తున్నాయా, లేకపోతే ప్రాక్టికల్గా చేస్తున్న పని మీద ధ్యాస పెడుతున్నారా? దట్ విల్ మేక్ ది చేంజ్. డబ్బు నన్ను వెతుక్కుంటూ రావాలి, నేను దానికి వెనుక పరిగెత్తకూడదు. దీన్ని మన బ్రెయిన్లో, సబ్కాన్షియస్ మైండ్లో ఎట్లా దీన్ని సెట్ చేసుకోవాలి? దానికి ఏమన్నా ప్రాసెస్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ సార్. డబ్బు అన్నది ఎనర్జీ, రైట్? ఇట్స్ ఎ పీస్ ఆఫ్ పేపర్ నౌ. ఇంతకుముందు బార్టర్ సిస్టమ్ ఉండేది, వస్తు మార్పు. ఆ తర్వాత కాయిన్స్, ఆ తర్వాత ఇప్పుడు పేపర్ రూపంలో వచ్చింది. ఎలాగైనా కూడా అదొక ఎనర్జీ. ఇట్స్ ఎ పవర్ఫుల్ 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 ఎనర్జీ, వెరీ పవర్ఫుల్. ఎస్, ఇట్ ఎఫెక్ట్స్ ఆర్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. అలాంటప్పుడు దానితో రిలేషన్ ఎలా ఉంది? మీ ఎమోషన్ బిల్డింగ్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 నోట్ చూస్తున్నారు, మీరు ఇప్పుడే వెంటనే పాస్ చేసి 500 నోట్ తీసి మీరు చూడండి ఎలా ఫీల్ అవుతున్నారు. మనీ చూడగానే ఏదో అంటే భయంలా, లేకపోతే దాచుకోవాలి అనే స్కేర్సిటీ మైండ్ సెట్ ఉందా? ఎంత బాగుంది, హాయిగా ఉంది. దాని స్మెల్ ఆస్వాదిస్తున్నారా? దాని టచ్ అండ్ దాని సౌండ్, ఏదైతే కరెన్సీ ఉంటుందో దాని సౌండ్ వింటున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు? కామెంట్ రూపంలో తెలపండి మీరు. ఆ ఎమోషన్ విత్ ద మనీ డిక్లేర్స్ యువర్ లైఫ్ సక్సెస్ ఇన్ ద మనీ ఏరియా. ఓకే, ఎస్, సూపర్. ఇప్పుడు స్కేర్సిటీ మైండ్ సెట్ ఉంటుంది కొందరికి, అంటే డబ్బులు లేవు ఎట్లా అని. దాని నుంచి అబాండెన్స్ వైపు మనం అడుగులు వేయాలంటే ఏం చేయాలి? కరెక్ట్ సార్, స్కేర్సిటీ మైండ్ సెట్. సో స్కేర్సిటీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చాలా ఎక్స్పీరియన్స్ చూసుంటారు. సో చాలా లాస్ అవ్వేవో, లేకపోతే మోసాలు జరగవు. కరెక్ట్. సో వాటన్నిటికీ ఇంతకన్నా ఎక్కువ లేదు అనే ఊహతో బ్రతుకుతూ ఉంటారనమాట. వెన్ యూ ప్రోగ్రామ్ యువర్ మైండ్. ఓకే. సో చాలా వరకు సైంటిస్టులు కానివ్వండి, సో మీరు మిలీనియర్స్, బిలీనియర్స్, వాళ్ళు పుట్టగానే బిలీనియర్ కాదు, వాళ్ళు ట్రై చేశారు. అండ్ ఒక స్టేట్ ఆఫ్ మోడ్లో కరెన్సీ అన్నది పేపర్, మనీ అనేది, సక్సెస్ అనేది ఒక ఊహ. అండ్ దట్ ఈస్ అ పవర్ఫుల్ ఇమాజినేషన్, విజువలైజేషన్ కంటిన్యూస్గా వాళ్ళ డిఎన్ఏలో దింపారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవ్వారు. అది సాధ్యమా అంటే మనకు కూడా సాధ్యం. హౌ యు ఆర్ ప్రాక్టీసింగ్, హౌ మచ్ యువర్ ఎఫర్ట్. అంటే ఎఫర్ట్స్ ఇన్ ద సెన్స్ కష్టపడడం కాదు, ఎంత కోరిక ఉంది మీకు. కోరిక అనేది కూడా క్వాంటంలో ఏమంటామంటే, కోరికతో మీరు కూర్చున్నారంటే ఐ వాంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ 10 CR, 10 కోట్లు కావాలి నాకు అని కోరికతో కూర్చుంటున్నారా? వాంటింగ్ ఆర్ విల్లింగ్. సో డిజైర్ ఆర్ డిక్లరేషన్. క్వాంటమ్ ఫీల్డ్ డిక్లరేషన్ ని కంప్లీట్ చేస్తుంది, డిజైర్ ని కాదు, వాంట్ ని కాదు, విల్ ని కంప్లీట్ చేస్తుంది. దేర్ యూ విల్ గెట్ ద రిజల్ట్ విత్ అ 0 point స్టేట్ ఆఫ్ మైండ్. చాలా మంది ఇంటర్నేషనల్ అథ్లెట్స్ కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ క్వాంటమ్ విజువలైజేషన్ అనే దాన్ని ఒకదాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు, చాలా వేగంగా బయటపడిపోతుంటారు. మనకు ఒక చిన్న దెబ్బ తాకితే లైఫ్ టైం నడుస్తుంటుంది మనకి. వాళ్ళు మాత్రం కాళ్ళు విరిగిపోయినా, చేతులు విరిగిపోయినా మళ్ళీ 1-2 yearsలో మళ్ళీ అంతే బౌన్స్ బ్యాక్ అవుతుంటారు. ఏంటి క్వాంటమ్ విజువలైజేషన్, ఎట్లా చేస్తారు దీన్ని? ఎస్ సార్, అబ్సల్యూట్లీ. సో క్వాంటమ్ విజువలైజేషన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ పివి సింధు గారు అండ్ గోపీచంద్ గారు, వీళ్ళ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అవునా? మాస్టర్ బిల్డ్స్ ద మైండ్ సెట్ ఆఫ్ ద కోచ్
ఎవరైతే ఇప్పుడు ప్లేయర్ ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ బిల్డ్ చేస్తారనమాట. ఎస్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కోచ్. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే, ఓన్లీ అంటే ఇఫ్ దే గాట్ ఇంజురీ కానివ్వండి, దే నీడ్ అ సక్సెస్, వాళ్ళు అక్కడ కప్పు సాధించాలి ఎస్ అన్నది మాత్రమే ఫీడ్ చేస్తారు. ఓకే. అది ఎంత అంటే చెప్పాను కదా, ప్రెషర్ ఓన్లీ కెన్ బేర్ ద డైమండ్ అన్నట్టు అంతగా వాళ్ళ మైండ్ సెట్ ప్రిపేర్ చేసేస్తారనమాట. దే వోంట్ ఫీల్ ప్రెషర్, దే ఎంజాయ్. ఓకే. దే ఎంజాయ్ దట్ ఛాలెంజెస్, రైట్. దే ఎంజాయ్ దట్ ఏదైతే టార్గెట్స్ ఇస్తారో. కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది ప్రాక్టీస్ చేయడం, అందరికీ సాధ్యం కాదు. సో అది కంటిన్యూస్ సాధిస్తున్నారు అంటే దే రిసీవ్డ్ ఫ్రమ్ ద కోచ్. ద మైండ్ సెట్ బిల్డ్ ఫ్రమ్ ద కోచ్ ఈజ్ ఆల్రెడీ అంటే వాళ్ళ మైండ్లో రిసీవ్ చేసుకొని ఇది ఇంప్లిమెంట్ చేస్తుంటారు కాబట్టి ఇన్సైడ్గా వాళ్ళు సాధించగలరు అనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గోపీచంద్ అండ్ పివి సింధు గారు అంటాను నేను. ఎస్. కొన్ని జబ్బులు ఉంటాయి, అవి వైద్యులు చెప్పేస్తారు ఇంకా దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ దిస్ అని. సో మెడిసిన్ లేదు అంటారు. అలాంటివి కూడా క్వాంటమ్ థెరపీ ద్వారా సక్సెస్ఫుల్గా నయమయ్యాయని విన్నాను. నిజమేనా? అలా జరుగు ఛాన్స్ ఉందా? ఎస్ సార్. ఇప్పుడు అంటే ఏదో ఇక్కడ కొత్తగా చెప్తున్నానని కాదు, అందుకే నేను రిపీటెడ్గా చెప్తాను. డాక్టర్ జో డిస్పెన్సా. ఓకే. సో మేము కూడా వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళమే, మా మెంటర్స్ అందరూ. ఓకే. సో తన వీడియోస్ ఒక్కసారి చూడండి, తను ఎంత సఫర్ అయ్యారు. విత్ ఇన్ హీజ్ మైండ్ హీ బిల్డ్. అంటే డాక్టర్స్ ఇంకా అయిపోయింది నీ పని అన్నారనమాట. నౌ హీస్ రూలింగ్ ద వరల్డ్ విత్ ద క్వాంటమ్ ఫీల్డ్. సో అదంతా ఎలా సాధ్యమయ్యింది? ప్రతి ఒక్కరికి అవుతుందా అంటే 100% అవుతుంది. ఎస్. అంటే ఇఫ్ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్, ప్రాక్టీసెస్ చేస్తూ, అది అంటే ఊరికేనే క్విక్ గా అని కాదు, ఫస్ట్ మీరు రిలాక్స్ అవుతారు, బట్ ఇట్ నీడ్స్ ప్రాక్టీసెస్. రిపీటెడ్ గా మీరు విజువలైజేషన్స్ చెప్పిన పద్ధతి చేస్తున్నారు, అది కూడా చాలా టైం తక్కువ ఉంటుంది సార్. ఒక 10 minutes 5 minutes ఉంటాయి అనమాట అసైన్మెంట్స్. అవి చేస్తున్నారు రెగ్యులర్ గా అంటే యూ విల్ సీ ద రిజల్ట్స్. ఓకే. వావ్, సూపర్. అయితే ఈ ఏవైతే జబ్బులు ఉన్నాయో ఇవి కానీ దీర్ఘకాలికంగా అంటే ఉండే మన జబ్బులు కానీ, వీటికి మన పాస్ట్ లైఫ్ ట్రామాస్ అంటే లైక్ చైల్డ్హుడ్ ట్రామాస్ ఇట్లాంటి వాటికి ఏమైనా సంబంధం? లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో ఖచ్చితంగా దీనికి ఉంటుంది సార్ ఇంటర్లింక్. ఇప్పుడు ఏదో ఒక ఆలోచన రూపంలో వస్తుంది, అది పెయిన్లా మారుతుంది. పెయిన్లా మారి చేస్తున్న పనులు మానేస్తాము, తింటున్న తిండి ఏం తింటున్నాం అనే కాన్షియస్ కూడా వెళ్ళిపోతుంది. సో యు ఆర్ ఫీడింగ్ యువర్ బాడీ వితౌట్ అవేర్నెస్. సో జస్ట్ పుట్టింగ్ అన్నమాట. ఎంత డాక్టర్స్ చెప్తున్నా వినరు, ఎంత ఎవరి ఇది చేస్తున్నా ఒక ట్రామా, ఒక మెమరీ అలా ఉండిపోయి ఉంటుంది. మీ కాన్షియస్ కరెక్ట్గా వాటి మీదే దృష్టి ఫోకస్ పెడుతూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఇంటర్లింక్ ఉంటుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ క్లియర్ కట్గా ఉంది అంటే యూ వోంట్ ఫీల్ డిసీజెస్.